సినిమా ఈరోజు 4వ రోజు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఒకరోజు 2 రోజులు హౌస్ఫుల్ అయితే ఎక్కువ, కానీ ఈ 4వ రోజు కూడా మనకు సినీ ప్రేక్షక దేవుళ్ళు ఈ సినిమాకు రావడం, ఈ సినిమాను ఆశీర్వదించడం, ఈ సినిమా చూస్తూ లీనమైపోయి ఆ పాత్రలలో మమేకమైపోయి ఆ పాత్రల్ని ఆపాదించుకుంటూ ఈ కుటుంబాన్ని చూస్తూ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని గుర్తు తెచ్చుకుంటూ ఓ తండ్రి తీర్పులోని కొన్ని సన్నివేశాలకు వారు కంటతడి పెట్టుకోవడం మా ప్రాజెక్టు సక్సెస్ అయిందని మేము భావిస్తున్నాము. మేము కోరుకునేది ఒకటే, తల్లిదండ్రుల్ని ప్రేమించండి, తల్లిదండ్రుల్ని ఆదరించండి. అది మీరు ఏదో చేస్తున్న గొప్ప కార్యమేం కాదు. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు మీరు రుణం తీసుకునే అవకాశం వచ్చినప్పుడు అది వదులుకోవద్దు. మన పిల్లల్ని మనం ఎంత ప్రేమిస్తామో మన తల్లిదండ్రులు కూడా అంతే ప్రేమించాలి. అది మన బాధ్యత, అది మాత్రమే మన బాధ్యత. ఈ విషయాన్ని మేము చెప్పడానికే మా ఓ తండ్రి తీర్పు సినిమాని ఇక్కడికి తీసుకొచ్చాము, రిలీజ్ చేశాము. ఈ రోజుల్లో సినిమాని రిలీజ్ చేయడం అనేది చాలా కష్టం. చాలా కష్టపడి మా రమణాచారి గారి ఆశీస్సులతో దీనికి సమర్పణగా ఉన్న ఆర్కపూడి విజయ్ కుమార్ గారి, ఆయన ఈ సినిమా చూడకుండానే నెల క్రితమే జరిగిపోయారు. వారి ఆశీస్సులతో దర్శకులు ప్రతాప్ రెడ్డి, నిర్మాత లయన్ శ్రీరామ్ దత్తి గారి ఆశీస్సులతో ఈ సినిమాని మేము మీ ముందుకు తీసుకొచ్చాము. ఆ ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. తీర్పు మూవీ ఫ్యామిలీ సందేశాత్మక చిత్రం. గతంలో మురళీమోహన్ గారు, సీనియర్ నటులు మురళీమోహన్ గారు నటించారు తండ్రి పాత్రలో. అప్పట్లో ఆ సినిమా ఎంతోమంది ఆకట్టుకుంది, మంచి మెసేజ్. అలాగే మళ్ళీ ఇప్పుడు ప్రతాప్ రెడ్డి గారి దర్శకత్వంలో ఓ తండ్రి తీర్పు మూవీ చేశారు. ఈ మూవీ చాలా ఉపయోగపడుతుంది ప్రతి కుటుంబానికి, పిల్లలకి, తల్లిదండ్రులకి, అందరికీ. ఫ్యామిలీ అందరూ ఈ చిత్రం చూడాలి. ఎందుకంటే ఎన్నో బాధలు పడి ఎన్నో ప్రయాసాలు వచ్చి పిల్లల్ని అడిగింది కాదనకుండా చదువు ఎంతవరకు చదువుతా అంతవరకు చదివించుకొని పిల్లలు అధికారంగా పెంచుకొని ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లల ఆనందాన్ని కోరుకుంటారు. కానీ చివరి దశకు వచ్చేసరికి పిల్లలు మంచి ఉద్యోగాలు కానీ మంచి బిజినెస్లో కానీ వాళ్ళు నిలబడిపోయి తల్లిదండ్రుల ప్రేమను మర్చిపోయి డబ్బు సంపాదనలో పడిపోయి తల్లిదండ్రుల ప్రేమను మర్చిపోయి తల్లిదండ్రులు వదిలేసుకొని వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ పిల్లలతో తల్లిదండ్రులు దూరం చేసుకుంటారు. కానీ కన్న తల్లిదండ్రుల దగ్గర ఉంటే ఎంత ఆనందం ఉంటుందో చిన్నప్పుడు ఉన్న ఆనందం కంటే పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు కూడా తల్లిదండ్రుల దగ్గర ఉంటే అది చెప్పలేని ఆనందం అనే విషయం వాళ్ళకి తెలియదు. అలాంటి ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు విడిచిపెట్టకుండా తల్లిదండ్రులు చచ్చిపోయే వరకు తల్లిదండ్రుల దగ్గర ఉండాలని, ఉంటే వాళ్ళ జీవితం ఇంకా బాగుంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. సూపర్ సక్సెస్. మంచి సందేశం ఇచ్చారు.